అకేషన్ అయినా ఏ ఫంక్షన్ అయినా బిర్యానీ ఉంటే టమ్మీ హ్యాపీ, మనం హ్యాపీ. అదే బిర్యానీ బయట వెళ్ళి తింటే ఎట్లా చేస్తారో ఏం చేస్తారో, దానికన్నా ముందు నలుగురు వెళ్తే 2000 అవుతుంది అనమాట. దానికన్నా ఇంట్లో చేసుకోవడం ఈజీ కదా అంటది మా అమ్మ. అండ్ నాకు కూడా బయట దొరికిన బిర్యానీ కన్నా ఇంట్లో చేసిన బిర్యానీ అంటేనే చాలా ఇష్టం అనమాట. సో ఈరోజు మనం చేస్తున్నాం దమ్ బిర్యానీ. ఈరోజు మనం చేసే చికెన్ బిర్యానీలో రైస్ కొంచెం ఎక్కువైంది. అదేంటోనండి, నాకు చికెన్ బిర్యానీలో పీసెస్ కన్నా రైసే ఎక్కువ ఇష్టం. నాలాగే ఎంతమంది ఉన్నారో ఒకసారి కమెంట్లో చెప్పండి. వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో జింజర్ గార్లిక్ పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బగారాకు, పెరుగు, నూనె, నిమ్మరసం, ఇంకా నెయ్యి, హోల్ గరం మసాలాస్ ఇవన్నీ వేసి బాగా కలిపి కొంచెం పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంతమంది హాఫ్ అన్ అవర్ పెడతారు, కొంతమంది ఓవర్ నైట్ పెడతారు. మీరు ఎంతసేపు పెట్టుకుంటే అంతసేపు చికెన్ టెండర్ అవ్వడానికి. మనం వేసిన ఉప్పు, కారం, లెమన్ జ్యూస్, మసాలాలు ఇవన్నీ చికెన్కి పట్టుకొని చాలా సాఫ్ట్ అవుతుందన్నమాట. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు రైస్ రెడీ చేసేసి పెట్టేసుకుందాము. ఇక్కడ మనం కలిపి పక్కన పెట్టేద్దాం చికెన్ని. ఇప్పుడు రైస్ దగ్గరికి వచ్చేద్దాం. 1 kg చికెన్కి 1 kg రైస్ తీసుకోవచ్చు, లేదా 1.5 kg మీ ఇష్టం. దానికి తగ్గట్టు వాటర్ ముందే బౌల్లో వేసి పెట్టేసుకొని ఇక్కడ మనం హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బగారాకు, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం ఆయిల్ లేదా నెయ్యి మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని దాన్ని మసలడానికి కొంచెం టైం ఇవ్వాలన్నమాట. అండ్ వాటర్లో ఉప్పు కూడా వేసినాం చెప్పడం మర్చిపోయినా. ఇది ఒక 10 minutes పక్కన పెట్టేస్తే ఇట్లా మసిలిపోతుంది. దాంట్లో మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుందాము. పక్కన మెయిన్ బాండీ పెట్టుకోవాలి. దేంట్లో అయితే మనం దమ్ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో ముందుగానే మ్యారినేషన్కి పెట్టిన చికెన్ని తీసి ఈవెన్ లేయర్గా వేయాలన్నమాట. పైన కొంచెం నెయ్యి వేసేసుకుందాము. ఈ లోపు రైస్ ఒక 60-70% కుక్ అయితే చాలు. ఆ రైస్ని చికెన్ పైన లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. ఒక లేయర్ అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, నూనె మీ ఇష్టమే. ఇంకా కావాలంటే ఫుడ్ కలర్, కేసర్ అన్నీ వేసుకోవచ్చు. అక్కడ మనం రైస్ అయిన తర్వాత ఆ వాటర్ అనేది పడేయట్లేదు. దాన్నే మనం మూత పెట్టిన తర్వాత పైన నుండి పెట్టి దమ్ చేయడానికి యూజ్ చేస్తాము. కొంతమంది పత్తి పిండిని చుట్టేసి దమ్ బయటికి పోకుండా చాలామంది పెడతారు. కానీ పైన ఏదైనా హెవీ వెయిట్ పెడితే సరిపోతుంది దమ్ పోకుండా. అందుకని చెప్పి బాస్మతి రైస్ని బాయిల్ చేసిన వాటర్ని ఇక్కడ మనం దమ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఒకప్పుడు అయితే మా అమ్మ చిన్న సైజు రోల్ పెట్టేది లేదా డంబుల్ పెట్టేది పైన దమ్ పోకుండా. ఇంకా ఎగ్జాక్ట్లీ 35-40 minutesలో బిర్యానీ రెడీ అయిపోయింది. అంతే ఈరోజు వీడియోకి. ఇది నా కొత్త ఛానల్ లైఫ్ విత్ ఉషారి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అండ్ బిర్యానీ చాలా వేడిగా టేస్టీగా ఉంది. ఇంకా బాయ్.